విజయ్ గట్టిగానే ఇరికిస్తున్నాడుగా. అనుభవం లేకపోయినా పర్ఫెక్ట్ పాలన అందిస్తున్న విజయ్, అనుభవం లేదు అంటూ పదే పదే మాట్లాడుతున్న పవన్, పాలనకు అనుభవం అవసరం లేదని చెబుతున్న గత చరిత్ర. పవన్ కళ్యాణ్ ఇకనైనా మారాలని అభిమానులు, జన సైనికులు హితవు. సీఎం విజయ్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేదాకా మంత్రి పదవులు చేయలేదు, ఎమ్మెల్యేగాను గెలవలేదు, పార్టీ పెట్టారు, 2 ఏళ్లలో సీఎం సీట్లో కూర్చున్నారు. అయ్యో నాకు అనుభవం లేదే అని ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు. ఖజానా నిండా అప్పులున్నాయని తెలుసు, ఎన్నికలప్పుడు భారీగా హామీలు ఇచ్చామన్న విషయమూ తెలుసు. అయినా సరే ధైర్యంగా ఆ హాట్ సీట్లో కూర్చొని పరిపాలిస్తున్నారు. ఎన్టీఆర్ కూడా జస్ట్ 9 నెలల్లో సీఎం అయ్యారు, అద్భుతంగా పాలించారు. నిజానికి అడ్మినిస్ట్రేషన్ వస్తే చాలు, ఆటోమేటిక్ గా పాలించడం కూడా వస్తుంది. అసలు చేసేదంతా అధికారులే. వారాలు, నెలల తరబడి జయలలిత ఆసుపత్రి బెడ్ మీదనే ఉన్నా ఏ ఒక్క సంక్షేమ పథకమో ఆగలేదు, పరిపాలన ఆగలేదు. కారణం అడ్మినిస్ట్రేషన్. మరి పవన్ కళ్యాణ్ ను ఏం ఆపుతుంది? తనకు అనుభవం లేదు అని చాలా గొప్పగా చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ప్రభుత్వాన్ని రన్ చేయడం అంత ఈజీ కాదు, దానికి చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నాయకులే కావాలన్నారు. జనం కూడా కరెక్టేలే అనుకున్నారు. కానీ ఇటు చూస్తేనేమో సీఎం విజయ్ దున్నేస్తున్నాడు. అనుభవం లేదు, తొక్కలేదు, చేస్తూ పోతే అదే వస్తుందని తెగించి రంగంలోకి దిగారు. ఇదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు తలనొప్పులు తెచ్చిపెడుతుంది. పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూస్తున్నారా పవన్ అని ఆయన అభిమానులు, సొంత పార్టీ వాళ్లే ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా 15 ఏళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలన్న మాట మానేసి ఎస్ నాకు పాలించడం వచ్చు అనే మాట మాట్లాడడం నేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు. చంద్రబాబు ఎప్పటికీ సీఎం, పవన్ కళ్యాణ్ ఎప్పటికీ డిప్యూటీ సీఎం గానే ఉండిపోవాలా అని ఆవేదన పడిపోతున్నారు. విజయ్ గెలవడం ఏమో గానీ తెలియకుండానే పవన్ పై ఒత్తిడి పెరుగుతుంది. ప్రతి విషయంలో విజయ్ తో కంపేర్ చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు కూడా. సో పిటీ పవన్.